నమస్తే మాస్టారు. అబ్బాయి వచ్చే టైం అయింది, ఇంకా వంట అవ్వలేదు. అమ్మా అమ్మా ఎక్కడికి వెళ్ళింది? అమ్మా ఇక్కడ ఉన్నావా? అమ్మా నాకు జాబ్ వచ్చిందమ్మా బెంగళూరులో. ఈయనంటే బయలుదేరాలి, మెయిల్ వచ్చింది. అమ్మయ్య వచ్చిందా? సర్లే. సర్లే, ఇదేంటి ఇలా రియాక్ట్ అయింది? ఇంత సర్ప్రైజ్ ఇస్తే అంటే నేను వెళ్ళిపోతున్నందుకు బాధ లేదా నీకు? బాధ నాకా? నాకెందుకురా బాధ? నువ్వున్న కాడి నుంచి పొద్దున్నే లేవాలి, నిన్ను లేపాలి, వండి పెట్టాలి, నీకు తిండి పెట్టాలి, నీకన్నీ నేనే చెయ్యాలి. అదే నువ్వు లేవనుకో, ఓ ముద్ద వండుకుంటాను, తింటాను, మనశ్శాంతిగా ఇంకా సంతోషంగా ఉంటాను. మా తల్లే ఎంత క్లారిటీ ఉందమ్మా నీకు. సర్లే, ఉద్యోగం వచ్చిందిగా. వచ్చింది. స్వీట్ ఏమన్నా చేసుకొని తీసుకొస్తానుండు. ముందు నువ్వు ఆ వంకాయ వండటం ఆపు, చిరాకు వస్తుంది. ఎప్పుడు చూసినా ఆ వంకాయలు వండుతావు, సగం ఆ వంకాయలు తినే ఇలా అయిపోతున్నాను నేను. నాకు నీ వంట తినే బాధ తప్పుద్దులే. పొద్దున్న లెగిస్తే ఉప్మా, మధ్యాహ్నం లెగిస్తే వంకాయ, సాయంత్రం లెగిస్తే పప్పు. బోర్ కొట్టేస్తుంది. రేపటి నుంచి సారు ఒక మంచి 5 స్టార్ హోటల్లో నచ్చిన ఫుడ్ ఐటమ్ని ఇష్టం వచ్చినట్టు తింటారు. వినిపిస్తుందా? ఎలాగో నేను వెళ్ళిపోతున్నానే బాధ లేదుగా నీకు. అమ్మా బెంగళూరులో వెదర్ చాలా చల్లగా ఉంటుందంట, తెలుసా? అయినా నీకెలా తెలుస్తుందిలే, నువ్వు ఎప్పుడైనా వెళ్తే కదా. నేను బెంగళూరు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకే తెలీదు. కుదిరినప్పుడు కాల్ చేస్తాను, వీలైతే వీడియో కాల్ చేస్తాను. ఎలాగో నన్ను మిస్ అవ్వగా. మా ఏంటమ్మా ఇంతలో అరుస్తుంటే నువ్వేం మాట్లాడవు? రేపటి నుంచి ఎలాగో ఇంట్లో ఉండను, ఈ ఒక్కరోజే ఉంటాను. ఎప్పుడు తిడుతూనే ఉంటావు. ఈ ఒక్కరోజన్నా ప్రశాంతంగా నాతో మాట్లాడచ్చు కదా. కనీసం నాకున్న బాధ కూడా నీకు లేదేంటమ్మా? స్వీట్ చేస్తున్నావు, బిర్యానీ చేస్తున్నావు, త్వరగా రామ్మా. ఇదిగో నాన్న తిను. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదులేరా, తిను. అమ్మా ముందు కూర్చోమ్మా, కూర్చో. ఏమైందమ్మా? నేను వెళ్ళడం నీకు ఇష్టం లేదా? చచా అదేం లేదయ్యా, నువ్వేం ఆలోచించకు. నువ్వు బాగుండాలి, నీ భవిష్యత్తు బాగుండాలి, అంతే. అది చాలు నాకు. మరి ఇంకేంటి? ప్రతి తల్లి స్వార్థపరురాలే. తన బిడ్డ ఎప్పుడు కళ్ళ ముందే ఉండాలనుకుంటుంది. కానీ అదే తల్లి మనసు తన బిడ్డ అందరికంటే గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటుంది. అదేనయ్యా తల్లి మనసు. మీరు అర్థం చేసుకుంటే చాలు. సర్లేయ్యా, ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకు. నువ్వు సాయంత్రం వెళ్ళాలంటున్నావుగా, నీకన్నీ రెడీ చెయ్యాలి. నీకు దారిలో తినటానికి ఉంటాయో లేదో, ముందు అన్నీ రెడీ చేయాలి. సర్లే, నేనన్నీ చూసుకుంటాను. అమ్మ తన జీవితంలో ఆనందంగా ఉండేది మనం పుట్టినప్పుడు. అమ్మ తన జీవితంలో ఎక్కువగా బాధపడేది మనం తనకు దూరం అయినప్పుడు. నిజంగానే అమ్మ చెప్పింది నిజం. తండ్రి స్వార్థమైన ప్రేమే. ఎంత స్వార్థమైన ప్రేమ అంటే, కొడుకు ఎక్కడున్నా ఎంత ఎదిగినా తన కళ్ళ ముందే ఉండాలనుకుంటుంది. ఇలాంటి స్వార్థపూరితమైన ప్రేమ ఈ ప్రపంచంలో ఇంకెక్కడైనా దొరుకుతుందా?